ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇవేం అడగట్ల. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. నేను మా టీము మీరు ఇచ్చే కామెంట్స్ చూసి చాలా సంబరపడతాం. కాబట్టి మాకు ఒక గొప్ప బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక్కసారి గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక 500 కామెంట్లు ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ రోజుల్లో వ్యాపారం పెట్టాలి అనుకునే చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ తక్కువ పెట్టుబడి కోసం చూస్తూ ఉంటారు. సో తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ లాభం వచ్చేటువంటి కొన్ని బిజినెస్ల కోసం అందరూ వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో. ఫోటో ఫ్రేమ్ తయారీ వ్యాపారం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్తాను నేనైతే. ఈ రోజుల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏదైనా చిన్న పండగ జరిపినా వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలని భద్రపరచుకోవడానికి ఫోటో ఫ్రేమ్లు అనేవి విపరీతంగా అందరూ కొంటున్నారు. కేవలం ఇంట్లో పెట్టుకోవడానికే కాకుండా ఇతరులకి బహుమతులుగా ఇవ్వడానికి కూడా ఈ ఫోటో ఫ్రేమ్స్ని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఈ వ్యాపారానికి మార్కెట్లో ఎప్పుడు కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ వ్యాపారాన్ని తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే చిన్న స్థాయిలో దీన్ని మొదలు పెట్టేసుకోవచ్చు. దీనికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. ఎక్కడ కూడా అంటే ఒక చిన్న గది ఉంటే సరిపోదు, అంతకుమించి ఇంకేం అక్కర్లా. ముందుగా ఈ ఫోటో ఫ్రేమ్ తయారీకి కావాల్సినటువంటి వస్తువుల గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. దీనికోసం ప్రధానంగా ఫ్రేమ్ యొక్క మౌల్డింగ్స్ అవసరమవుతాయి. మార్కెట్లో వివిధ రంగుల్లో, డిజైన్స్లో కూడా ఇది విపరీతంగా దొరుకుతుంది. పాతకాలంలో చెక్కతో చేసినటువంటి ఫ్రేముల్ని ఎక్కువగా వాడేవారు, కానీ ఇప్పుడు ఫైబర్తో చేసినటువంటి ఫ్రేమ్స్కి విపరీతమైన ఆదరణ పెరిగింది. ఎందుకంటే ఇవి చూడడానికి అందంగా ఉండడమే కాకుండా బరువు కూడా తక్కువగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి కూడా ఇవి. సో ఈ ఫైబర్ మోల్డింగ్స్లో గోల్డ్, బ్రౌను, బ్లాక్ ఇలాంటి రంగులు చాలా బాగా నప్పుతాయి. వీటితో పాటు కటింగ్ మిషను, గ్లాసు, వెనక వైపు పెట్టేటువంటి చెక్క ముక్క బోర్డు, ఫోటోలు ఇవన్నీ కూడా కావాలి. ఈ సామాగ్రి అంతా కూడా హోల్సేల్ మార్కెట్లో చాలా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. వ్యాపార విధానం చూస్తే ఇందులో లాభాలు రావాలంటే ఫస్ట్ మీరు కస్టమర్స్ యొక్క అభిరుచిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. ఫ్రేమ్ తయారు చేసినప్పుడు ఫోటో సైజుని బట్టి మోల్డింగ్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని అంటించడానికి మంచి గమ్ము లేదా పిన్నులు కూడా వాడతారు కొంతమంది. ఫ్రేమ్ గట్టిగా ఉండేలాగా చూసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫోటో మీద పెట్టేటువంటి గ్లాస్ యొక్క నాణ్యత కూడా చాలా బాగుండాలి. ప్రస్తుతం ఎల్ఈడి లైట్లతో వచ్చేటువంటి ఫోటో ఫ్రేములు కూడా విపరీతంగా నడుస్తున్నాయి. ఫ్రేమ్ లోపల చిన్న చిన్న లైట్లను అమర్చి ఫోటోలు పెడితే రాత్రిపూట అవి మెరుస్తూ చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో ఫ్రేమ్స్ని తయారు చేస్తే కస్టమర్స్ కూడా ఇష్టపడే పరిస్థితి ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే ఒక సాధారణ ఫ్రేమ్ తయారు చేయడానికి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ మార్కెట్లో దీన్ని 300-400 కూడా అమ్ముతున్నారు బయట ఆల్రెడీ. మార్కెటింగ్ విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫోటో స్టూడియోసు, గిఫ్ట్ షాప్స్, ఫ్యాన్సీ స్టోర్స్ వీళ్ళతో మీరు డీల్ కుదుర్చుకోవాలి. ఎక్కువ మందితో తిరిగి మాట్లాడాలి. ఒకళ్ళు వెళ్ళంగా రెండు అనరు కదా, మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, అలా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఆన్లైన్లో కూడా వస్తువులు అమ్మడం ఈ రోజుల్లో ఈజీ అయింది. మీరు చేసినటువంటి ఫ్రేమ్స్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అమెజాన్, ఫ్లిప్కార్ట్తో డీల్ పెట్టుకుని వాళ్ళతో కూడా మీరు సేల్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి వ్యాపారం పెరిగే కొద్దీ మరిన్ని కొత్త మెషిన్లను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మీరు వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేయాలి అనుకుంటే ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ వంటి అనుమతులు కూడా తీసుకోవడం అనేది మీకు మంచిది. అలాగే కస్టమర్లకి నచ్చే విధంగా తక్కువ ధరకే మంచి క్వాలిటీ ఫోటో ఫ్రేమ్లు అందిస్తే మీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది.